వచ్చే వాళ్ళకి 99కి ఇచ్చారు, నిరూపించమనండి. చెప్పాలి కదా అధ్యక్ష. నేను స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పా, 5 కంపెనీలకే ఇచ్చామని చెప్పా. కళ్యాణ్ గారు. అధ్యక్ష ఒక్క నిమిషం. మేడం గారు సార్ అడిగారు, సార్ అడిగి ఇస్తానమ్మా, నేనే ఇవ్వలేను, సార్ ఇవ్వాలి. మాధవ్ గారు మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? మైక్ మీరు ఇస్తారు, మాట్లాడచ్చు అధ్యక్ష. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. దయచేసి కూర్చోండి, ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క నిమిషం, సమాధానం చెప్పమంటారా వద్దా? మాధవ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా? దయచేసి మెంబర్స్ కూర్చోండి. నేను సమాధానం చెప్పలేను సార్. రావులా కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. సార్ మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారు మాట్లాడతారు. కూర్చోండి వీర్రాజు గారు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్, మెంబర్స్ కూర్చోండి. అమ్మా 2000 మాట్లాడదు కూర్చో. అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఓకే, మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురండి, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. 25 పూర్తి చేయండి సార్. కూర్చో స్వామి. సార్ వినవయ్యా స్వామి. అదే ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లనే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆక్సిజన్ మెత్తలు? ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాలు 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు అధ్యక్ష? అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. న్యూస్లో వచ్చింది, గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు? చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్. లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు, మాధవ్ గారే సమాధానం అధ్యక్ష, బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ. ఎన్నో పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యక్ష, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప, కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప, మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ లేదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐటీ ఎకో సిస్టమ్ ఎక్కడుంది? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం? సరిగ్గా ఇన్ని మాటలు మాట్లాడతారు. మేము 18 నెలలు పట్టుకొచ్చాం.
18 నెలలు కంపెనీలు పెట్టుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది, ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది, కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చింది. ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి. వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూములు కూడా కేటాయిస్తాం జరుగుతుంది. ఎస్, ఇట్ ఇస్ అ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి. ఎందుకంటే అధ్యక్ష, మేము నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా, అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇక్కడ హోటల్స్ లేవు, ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హోటల్స్ కూడా కట్టాలి, కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అధ్యక్ష 1994 నుంచి 2004 మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్ లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ లో ఉంది, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఉంది, ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో ఉంది, టీసీఎస్ హైదరాబాద్ లో ఉంది. అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈ రోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎకో సిస్టమ్ కట్టాం అధ్యక్ష. ఇది దాంట్లో భాగంగా ఎకో సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ లో హోటల్స్ రావాలి, హాస్పిటల్స్ రావాలి, సోషల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, కంపెనీకి వాక్ టు వర్క్ క్రియేట్ చేయాలి అధ్యక్ష. ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసడానికి మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు అదే అధ్యక్ష. అమ్మా ఆగండి. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ కి అయ్యా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష. అలాగే కపిల్ చిట్ ఫండ్ చెందిన బీవీఎం ఎనర్జీకి 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా డెడ్ చీప్ కి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఒక తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష, వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు అప్పచెప్తున్నారు అధ్యక్ష? దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష. అలాగే భూ కేటాయింపులు అన్ని ఒకే విధంగా ఉండాలి, ఒకే ధరలకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. లేకపోతే ఇంకా విలువైన భూములు అయితే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష. మరి వైజాగ్ లాంటి సిటీల్లో 99 పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష. ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష. అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎందుకు వేలం వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని, విలువైన భూముల్ని? మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష, అదొక నాకు డౌట్. గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఐటీ పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా, లేదా అంటే ఏపీఐఐసిని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు, అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్ కి ఎందుకు కేటాయిస్తున్నారు, అది కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో 50 నుంచి 60% వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలా ఇస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం అని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏముంది అని కూడా నా క్వశ్చన్ అధ్యక్ష. అసలు బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వాకి విశాఖలో ఎందుకు ఎకరం 1.5 కోటికే కేటాయించారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కపిల్ చిట్ ఫండ్స్ కి చెందిన బీవీఎం ఎనర్జీకి ఎకరం 1.5 కోటికేమో 30 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. ఎందుకు మార్కెట్ ధర? ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, గుడ్, మంచి షార్ట్ డిస్కషన్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని
ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. అధ్యక్ష 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ. ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి ఏఎంటీజెడ్ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఈజ్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ మార్కెటింగ్, జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. లేదంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. అధ్యక్ష మేము ఫస్ట్ డావోస్ మీటింగ్లో నేను కాగ్నిసెంట్ చైర్మన్ కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్, ఎస్ 99 పైసకి నేను భూమి ఇస్తాను, నేను కమిటెడ్. ఇట్ ఈస్ యాజ్ అ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్, నేను కమిటెడ్. దాని తర్వాత లాస్ట్ డావోస్లో ఫాలోఅప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మా ఎంప్లాయీస్లో ఈ 4-5 రిజర్వేషన్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్, మనకి రెంటల్ అకామిడేషన్, హోటల్, హాస్పిటల్స్, ఈ ఎకో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్కి ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు. మీ ప్లాన్ ఏంటి? స్కూల్స్ ఏం చేయబోతున్నారు? ఈ ఎకో సిస్టంలో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు అని మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష. ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్లో ప్రాసెస్లో ఎస్ వీఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు, ఓకే ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష, 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు, ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలనేది, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము
అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి నచ్చపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అనేది నచ్చపోవచ్చు. నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష? ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. ఇక్కడున్న సహచార మహర్షులు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎంలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష.